ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. పొలిటికల్ గాను రచ్చలేపుతున్నాయి. తాజాగా కోనసీమ, విజయనగరం జిల్లాల్లో వందల మంది రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల పేరు మారుమోగుతోంది. ఎన్నికల ముందు నుంచి కూడా రాజకీయం వాలంటీర్ల చుట్టూనే తిరిగింది. అయితే ఎన్నికల విధిలో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో సీరియస్ అయిన ఈసీ వాలంటీర్లను ప్రభుత్వ పథకాల అమల్లో పాల్గొనొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి మొదలైన రాజీనామాల పరంపర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు వేల మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. లేటెస్ట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లా, విజయనగరం జిల్లాలో మూకుమ్మడి రాజీనామాలకు దిగారు వాలంటీర్లు. సీఎం జగన్ తోనే మేమంతా అంటూ రాజీనామాలు సమర్పించారు. కోనసీమ జిల్లా మండపేటలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. మళ్లీ జగన్ సీఎం అవుతారు, మా ఉద్యోగాలు మాకొస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇటు విజయనగరం జిల్లాలోనూ వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. సుమారు 60 మంది రిజైన్ చేశారు. మొత్తంగా వాలంటీర్ల రాజీనామాలతోనూ రాజకీయ రచ్చ నడుస్తోంది.